హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఈసారి వీడియో చాలా లేట్ అయింది కదా, ఎందుకనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో తెలిసిపోతుంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. నౌ లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఇది రీసెంట్గా తీసుకున్న క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ అనమాట. సో క్యాస్ట్ ఐరన్ అన్నాక కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. సో బట్ దట్స్ ఓకే, ట్రై చేద్దామని అయితే అనిపించింది. నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్ అసలు వాడి కొన్ని రోజులకి అది మొత్తం కోటింగ్ పోయి, అండ్ దట్ కోటింగ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు కదా అని చెప్పేసి క్యాస్ట్ ఐరన్ ఇది ఫస్ట్ వచ్చిన వెంటనే ఏం చేసామంటే కంప్లీట్గా మనకి మాన్యువల్లో ఇచ్చిన దాని ప్రకారం కంప్లీట్గా వాష్ చేసేసి స్క్రబ్ చేసేసి ఆ తర్వాత ఫుల్ డ్రై క్లాత్తో కంప్లీట్గా డ్రైగా క్లీన్ చేసేసామన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే ఒకసారి స్టవ్ మీద పెట్టి హీట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఒక హాఫ్ ఆనియన్ పీసెస్లా కట్ చేసి దీని మీద మొత్తం షాలో ఫ్రై లాగా చేసేసి మొత్తం ఆనియన్ పీసెస్ తీసేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసామన్నమాట. మళ్ళీ స్క్రబ్ చేసి ఏంటంటే మళ్ళీ దీని మీద ఉన్న ఆ రస్ట్ అదంతా కూడా మనం ఒకసారి హీట్ చేసినప్పుడు ఆయిల్ ఫ్రై చేసినప్పుడు వచ్చేస్తుంది. తర్వాత వెంటనే డ్రై చేసేయాలి, కంప్లీట్గా క్లాత్తో తుడిచేయాలన్నమాట. సో నవ్ ఇట్స్ గుడ్, కంప్లీట్ దానిలో ఉన్న బ్లాకిష్నెస్ ఆ రస్ట్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇట్స్ రెడీ ఫర్ కుకింగ్. ఇది కూడా మంచిగా హీట్ చేసుకుని ఆయిల్ చేసుకొని ఇంకా వేసుకునే ముందు చూడాలి ఎలా వస్తాయో. మేబీ ఫస్ట్ అండ్ సెకండ్ కొంచెం అటు ఇటుగా రావచ్చు, బట్ నెక్స్ట్ నుంచి బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్లో కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ చూస్తే స్మూత్నెస్ వచ్చింది బాగా. ఫస్ట్ ఇంకొకటి తెప్పించాము, అది చిన్న సైజ్ అయ్యిందని చెప్పేసి రిటర్న్ ఇచ్చేస్తున్నాం అనమాట. అదేమో కొంచెం ఈ సర్ఫేస్ అంతా కూడా కొంచెం హార్డ్ ఉంది, ఇంత స్మూత్నెస్ లేదు. ఇంకా కొంచెం చిన్నది దీని మీద. సో ఇంకా చిన్నదంటే ఇంకా చిన్నగా వచ్చేస్తాయి ఈ దోశలు అని చెప్పేసి ఇది తెప్పించాం అనమాట. దానికి హ్యాండిల్ ఉంది, దీనికి లేదు. సో లెట్స్ సీ ఎలా వస్తాయి అనేది ఈరోజు రివ్యూ. చాలా చాలా బరువు అయితే ఉంటుంది. సో ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడే చట్నీ చేయడం అయ్యింది. సో ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఏమైందంటే కిచెన్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ద డిన్నర్ ఈజ్ ఆన్ మీ అని చెప్పేసి. మోస్ట్లీ నేను ఎప్పుడైనా కిచెన్లో కొంచెం కుకింగ్ సైడ్ వెళ్తాను, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానంటే అది ఈవినింగ్ టైమ్స్. మార్నింగ్స్ అంతా మమ్మీ చూసుకుంటాను అనమాట. అంటే వీ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఈదర్ డాడీ అయితే ఓట్స్ లేదంటే అలా తింటారు. మేము వి జస్ట్ హ్యావ్ వెజిటేబుల్ జ్యూస్, ఇంకా సోప్డ్ ఆల్మండ్స్ అలాంటివి తీసుకుంటాం అనమాట. సో లంచ్ అంతా మమ్మీ చూసుకుంటారు. సో ఇట్లా ఈవినింగ్స్ ఏమైనా కైండ్ ఆఫ్ దోసాస్ ఇలాంటి టిఫిన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అది నేనే టేక్ కేర్ చేసుకుంటాను. సో మార్నింగ్ ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఖాళీ అయిపోతాం కాబట్టి అప్పుడు ఐ టేక్ ఇట్. సో ఆ రోజు కూడా అదే చేశాను. సో ఐ డిసైడెడ్ టు ప్రిపేర్ దోసాస్. ఆ రోజు డిన్నర్కి ఏంటంటే దోసాస్ ఇంకా వడాస్ అనుకున్నాను. అది ఏంటనేది ముందు చూసేస్తారు. అండ్ ఇవి వచ్చేసి మొక్కజొన్న పొత్తులు నేబర్స్ ఇచ్చారనమాట. అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి పక్కకు పెట్టుకుందాం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ విత్ దాట్ ఫస్ట్. సో అలానే మళ్ళీ పల్లీ చట్నీ ఒకటి దోశలోకి అండ్ వడాస్. ఇది వచ్చేసి డిన్నర్ అనమాట. అండ్ మెయిన్లీ ఇంకొక టిప్ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఇలాంటి కుకింగ్ సైట్స్ వెళ్ళినప్పుడు బీ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. నేనైతే చాలా చాలా లూజ్గా, దాంట్లో ఇంకొక ఇద్దరు పడతారు అన్నట్టు అంత లూజ్ డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. చిరాగ్గా ఉండకుండా హ్యాపీగా మనం కావాల్సింది చేసుకోవచ్చు. సో స్వీట్ కార్న్ తీసుకున్నాం అనమాట రీసెంట్గా మార్కెట్లో, బట్ అంత స్వీట్ లేవు. సో ఇంకా నార్మల్గా కాకుండా వడాలాగా వేద్దాం అని చెప్పేసి స్టార్టెడ్ ప్రిపేరింగ్. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లోనే మనం కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ అల్లం కూడా వేసుకొని చాప్ చేసుకోవాలి. సో అల్లం చిన్న చిన్న పీసెస్ లాగా పైనది పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట. పీలర్తో కన్నా స్పూన్తో బెస్ట్. ఒకసారి చాప్ చేసేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేస్తామంటే జీరా, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం. సో ఎంత చాప్ చేసుకున్న తర్వాత కొంచెం పేస్ట్లో అవుతుంది కదా. సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక్క 15 minutes పక్కకు ఉంచేసుకొని
మనం ప్యాన్లో కొద్దిగా షాలో ఫ్రైకి అవసరమైనంత ఆయిల్ వేసేసుకొని వడలో వేసేసుకుంటే దాంట్లో సరిపోతుంది. నేను ఇప్పుడు వేసేది స్వీట్ కార్న్. నార్మల్ కార్న్ అయినా మీరు కాల్చుకొని తినడానికి అలా కుదరట్లేదు అని అంటే ఇలా వడల్లో ట్రై చేయండి. అంటే డీప్ ఫ్రై చేసుకుంటే ఆబ్వియస్లీ బాగుంటుంది, అంత ఆయిల్ ఫుడ్ వద్దు అని అనుకుంటే మాత్రం ఇలా షాలో ఫ్రై చేయండి. సో పచ్చిమిర్చి ఒక 3 వేస్తున్నాను. బట్ బిలీవ్ మీ గైస్, మీకు ఎంతో కొంత కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీ అంతటా మీరు ఏమైనా రెసిపీస్ కానీ అన్నీ ప్రిపేర్ చేసుకోవడం కానీ, అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్, అంటే స్టార్టింగ్ మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకొని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకొని చూడండి. ఇట్స్ వెరీ వెరీ థెరప్యూటిక్. చాలా స్ట్రెస్ ఫ్రీ అనమాట. కుకింగ్ చేసినంతసేపు కూడా మనం ఎక్కువ ఏమో ఆలోచించము, జస్ట్ మొత్తం కాన్సన్ట్రేషన్ కుకింగ్ మీదే ఉంటుంది. బట్ యుల్ ఫీల్ వెరీ గుడ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్. సో నాకు అనిపించింది, అందరికీ అలా అనిపించాలని లేదు, బట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. సో ఈ వడలు ఏంటంటే ఫస్ట్ ప్లేట్ మీద నుంచి తీసి వేద్దాం అనుకున్నాను కానీ అవి రావట్లేదు అనమాట. సో ఎందుకులే డైరెక్ట్ ప్యాన్లోనే కదా అని చెప్పేసి డైరెక్ట్ వేసేస్తున్నాను. అంటే మనం కొంచెం లాగానే వేస్తాం కాబట్టి చేయగలడాలు అలా ఏమి ఉండవు. ఇందాక మొక్కజొన్న పత్తులు తీసాను కదా, అదే స్టఫ్ మీద కాల్చామన్నమాట. సో మనకి బొగ్గులు అవి అన్నీ ఉండవు కాబట్టి, బట్ స్టఫ్ మీద కూడా చాలా బాగుంటాయి టేస్ట్. సో క్యాస్ట్ ఐరన్ ఫస్ట్ టైం కదా, చిన్నగా వేసాను ఫస్ట్ దోశ, అసలు ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. నేను ఏం చేశానంటే మధ్యలో ఆనియన్ మొత్తం ఒకసారి రబ్ చేసి ఆ తర్వాత దోసెస్ వేస్తే నీట్గా వస్తాయి కదా అని చెప్పి చేస్తుంటే క్యాస్ట్ ఐరన్లో ఏమవుతుందంటే కిందన ఒక బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది ఆనియన్ పెడుతుంటే. సో ఇంకా అది ఫస్ట్ టైం కాబట్టి ఆ రోజు పెట్టాము, బట్ దోసెస్ బాగా వస్తున్నాయి. ఒక షేడ్ వస్తుంది, మళ్ళీ క్లీన్ చేసినప్పుడు కొంచెం గట్టిగా స్క్రబ్ చేసుకుంటే కానీ పోవట్లేదు. అండ్ మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ ఐరన్తో కుకింగ్ అయిపోయిన వెంటనే మ్యాక్సిమం అది హాట్నెస్ చల్లారిపోయిన తర్వాత ప్యాన్ వెంటనే క్లీన్ చేసేసుకొని కంప్లీట్గా డ్రై చేసేసుకోవాలి. లేదంటే మళ్ళీ అది కూడా మొత్తం ఇలాగ డాట్స్ లాగా వాటర్ డాట్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి. కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, బట్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి వాడాలి. సో అలా మమ్మీకి డాడీకి వేసి ఇచ్చేసిన తర్వాత నాది నేను వేసేసుకొని ఐ స్టార్టెడ్ ఈటింగ్. అంటే మమ్మీకి డాడీకి వేసేసిన తర్వాత మమ్మీ అంటారు నీకు నేను వేస్తాను వెళ్ళి తిను అని చెప్పేసి, బట్ ఐ డోంట్ నో, నాది నేనే వేసుకొని తినాలి అని అదొకటి ఉంటుంది అనమాట అందరికీ కుక్ చేసేటప్పుడు. సో దాట్స్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్. మీకు ఏది నచ్చిందో చెప్పండి, బట్ ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు, ఇట్స్ వెరీ గుడ్. అండ్ మెయిన్లీ వీడియోస్ పెట్టడానికి ఎందుకు లేట్ అయింది, అందరికీ తెలిసిందే శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది అని చెప్పి. సో ఎవ్రీ వీక్లీ ట్వైస్ నార్మల్ డస్టింగ్స్ అవుతాయి, మంత్లీ కొంచెం డీప్ క్లీనింగ్ అవుతుంది. బట్ కంప్లీట్ హౌస్ అంతా డీప్ క్లీనింగ్ అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి ఈ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు చేస్తామన్నమాట. అదే మాకు ఇయర్లీ మొత్తం హౌస్ అంతా డీప్ క్లీన్, కబోర్డ్స్లో ఉన్నవన్నీ బయటకు తీసి సర్దుకొని ఏం కావాలి ఏం లేవు అన్నీ సెగ్రిగేట్ చేసుకొని, సో లాస్ట్ డే ఇట్లా మొత్తం సోఫాస్ అయితే మొత్తం వెట్ క్లీనింగ్ చేయించుకొని కింద ఫ్లోరింగ్ కానీ అండ్ మన కర్టెన్స్ మ్యాట్రెసెస్ సో ఇలా అన్నీ చేయించుకునేసరికి మాకు ఒక 8 to 10 days పట్టింది అనమాట. అంటే అన్ని రోజులు ఎందుకు అని అనుకోవచ్చు, మేమైతే హడాడు ఒకటే రోజులు అన్నీ సర్దేయాలి అలా చేయలేదు. వీ యూస్ టు ఆర్గనైజ్ థింగ్స్ ఈచ్ రూమ్ ఒక్కొక్క డే అనమాట. ఒక డే ఒక రూమ్లో మొత్తం కబోర్డ్స్లో మొత్తం అన్నీ తీసి లోపల షీట్స్ తీసి యూనో మళ్ళీ వెట్ క్లాత్తో డ్రై క్లాత్తో అంతా కబోర్డ్స్ క్లీన్ చేసుకొని మళ్ళీ రీఅరేంజ్ చేసుకొని క్లోత్స్ అన్నీ పాతవైపోయినవి అక్కలేనివి అన్నీ తీసేసి ఇలా అరేంజ్ చేసుకొని అన్ని రూమ్స్ అయ్యి లాస్ట్లో ఈ క్లీనింగ్ అయ్యేసరికి ఇట్ టుక్ us 8 to 10 days. సో హాఫ్ డే అనమాట. మార్నింగ్ అరౌండ్ 8 అలా స్టార్ట్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం 1 o'clockకి వీ యూస్ టు క్లోజ్ ఫర్ ద డే. మళ్ళీ ఈవినింగ్ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, అవన్నీ చూసుకోకుండా మళ్ళీ కష్టం మన బుటీక్ పనులు కానీ లేకపోతే ఇంట్లో కుకింగ్స్ అని కానీ అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా హ్యాపీగా నేను మమ్మీ అలా కంప్లీట్ చేసేసాము. నవ్ ఇట్స్ వెరీ వెరీ క్లీన్. అందుకే ఇంత లేట్ అయ్యింది. నేను అసలు ఈసారి కూడా ఆర్గనైజేషన్ మొత్తం పెడదామా అంటే డీప్ క్లీనింగ్ మొత్తం ఎలా చేసాం పెడదామా అనుకున్నాను, కానీ లాస్ట్ ఇయరే నేను అవన్నీ వీడియోస్ పెట్టాను అనమాట, ఎలా డీప్ క్లీన్ చేస్తాము ఏంటి అని చెప్పేసి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మోటివేషనల్, అగైన్ స్ట్రెస్ ఫ్రీ. ఇల్లంతా నీట్గా ఉంటే కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. సో అలా పెట్టాను కదా అని చెప్పేసి ఈసారి రిపీట్ చేయలేదు. బట్
మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ఆర్గనైజేషన్స్ చేసినప్పుడు అయితే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఇంట్రెస్ట్. సో యా, అలా మనం కిచెన్ అండర్టేక్ చేస్తే ఏమవుతుంది, ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. అండ్ ఆల్సో డీప్ క్లీనింగ్స్ మీరు మీ ఇంట్లో ఎలా అవుతున్నాయి అనేది కూడా, అంటే మ్యాక్సిమం చాలామంది ఈ టైంలో ప్రిఫర్ చేస్తారు. అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందు అంతా డీప్ క్లీన్ చేసుకోవడం. సో ఒకవేళ మీరు కనుక స్టార్ట్ చేసి ఉంటే ఎలా చేస్తున్నారు, హౌ ఇట్స్ గోయింగ్ అనేది నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో ఇన్ ద కమెంట్ బాక్స్. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ నచ్చింది. ఓకే, చూసి ఎంతో కొంత కైండ్ ఆఫ్ మోటివేషన్ మనం కూడా చేసుకోవాలి అని అనిపించి ఉంటే దాట్స్ ఆల్ వీ వాంట్ ఫ్రమ్ దిస్ వీడియో అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ టేక్ కేర్ అండ్ స్టే హ్యాపీ. That is all what matters in life, kada. So yeah, we'll meet you very, very soon. Bye guys.